హల్లెలూయా. అందుకనే ఒక్క మాట చాలు అని భక్తులు ఎందుకు అడిచారు? నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, ఇన్ని వందల కష్టాలు మర్చిపోతా, ఇన్ని నిందలు మర్చిపోతా, ఇన్ని అవమానాలు మర్చిపోతా, ఇంత తృణీకారం మర్చిపోతా. నేను మోసపోయా, నష్టపోయా, తృణీకరించబడ్డా, అవమానపరచబడ్డా, చీకొట్టించుకున్నాను. ఆయన నువ్వు ఒక్క మాట చెప్పు, మళ్ళీ వెళ్ళరాని నేను రెడీ. ఆయన ఒక్క మాట చెప్తే చాలు. 40 రోజులు కట్టుకోపాసం పెట్టి పచ్చి మంచి లేకుండా కూర్చుంటే కుర్చీ లేకుండా అసలు రిలాక్స్ అవ్వటం లేకుండా కొండ మీద నుంచోబెట్టి అన్నపానాలు లేకుండా అల్లాడించేసి ఇచ్చింది ఏంటి? 10 మాటలు. ప్రపంచానికి సరిపోతుందేవి. ఓ చెప్పే అతను టన్నులు కొద్దీ, ఆ 10 మాటలకి మ్యాచ్ అవుతుందా మన గొడవ? ఆయన చెప్తే ఒక ముక్క చాలు. ఈడిచి కొడితే ఒక పలక మీద 4, ఒక పలక మీద 6 ఇంతే. ఆ పలకలట్టుకొస్తే మొత్తం మహిమ. నేను మొన్న రాసుకున్నాను నా నోట్స్లో, మొన్న శనివారం రాత్రి రాసుకున్నాను, చేతిలో నిబంధన పలకలు ఉంటే ముఖం మీద మహిమ ఉంటుందని రాసుకున్నాను. దాంట్లో వేరొక భాగాన్ని సంఘానికి బోధించాను, కానీ నేను అది ధ్యానం చేస్తూ నా కోసం రాసి పెట్టుకున్నాను. మీకు కూడా చెప్పేశాను. కుదురుకుంటే సేవ ప్యానం ఇక చెప్పేసిన దాకా శనివారం తొక్కిపెట్టిన సంఘానికి చెప్పకుండా, కానీ ఇప్పుడు ఆగల బండి. దేవునికి స్తోత్రం.